లడ్డు కల్తీ కుట్రదారుల పాపం పండుతోంది. వాస్తవాలను జీర్ణించుకోలేకే దొంగ సాక్షిలో అడ్డగోలు రాతలు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ను దెబ్బతీసిన పాపాత్ములు ఫలితం అనుభవించక తప్పదు. నెల్లూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడి ప్రసాదం పవిత్రతను భ్రష్టు పట్టించిన వారి పాపాలు పండుతున్నాయి. వాస్తవాలను జీర్ణించుకోలేక దొంగ సాక్షిలో అడ్డగోలుగా వార్తలు వండి వారుస్తున్నారు. వైసీపీ హయాంలో లీటర్కు 20 రూపాయలు కమిషన్ తీసుకొని కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన విషయం వాస్తవం కాదా? 1 లీటరు పాలు కొనుగోలు చేయని బోలేబాబా డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేయడం అవినీతిలో భాగమే. జగన్ రెడ్డికి హిందూ దేవుళ్ళంటే నమ్మకం లేదు. వైవి సుబ్బారెడ్డిది అదే పరిస్థితి అని వింటుంటాం. ఈ క్రమంలోనే తిరుమల లడ్డు తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిపోయింది. సిబిఐ విచారణతో నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవాలను జీర్ణించుకోలేక దొంగ సాక్షిలో రివర్స్ రాతలకు పనిపెట్టారు. దొంగ సాక్షిలో మీకు అనుకూలంగా ఇష్టానుసారం వార్తలు రాస్తున్నంత మాత్రాన పాపాలు జరిగిపోవని గుర్తుంచుకోవాలి. బ్యాంకు ఖాతాలు లావాదేవీల వివరాలను సిట్ కోరితే వైవి సుబ్బారెడ్డి కోర్టుకు ఎందుకెళ్లారు? కుట్రలు చేయకపోతే అంత భయం ఎందుకో? తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ను దెబ్బతీసిన వారు ఫలితం అనుభవించక తప్పని పరిస్థితి వస్తుంది. ఏఆర్ డైరీకి అర్హత లేకపోయినా నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇవ్వడం కుంభకోణంలో భాగమే. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి తదితరులందరూ ధర్మారెడ్డి సహకారంతో వేల దర్శన టికెట్లు అడ్డగోలుగా పొంది సంతలా మార్చేశారు. ప్రస్తుతం బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో అంతా నిజాయితీతో జరుగుతోంది. కోటాకు మించి 1 లెటర్ను అనుమతించే పరిస్థితి లేదు. వెంకటేశ్వర స్వామికి అంకితమై బిఆర్ నాయుడు సేవలు అందిస్తున్నారు. టీడీపీని అంకిత భావంతో పనిచేసేలా తీర్చిదిద్దారు. రాష్ట్రానికి ప్రజలకు సేవ చేయడం కోసం అప్పట్లో అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయుడిని వెంకటేశ్వర స్వామి బతికించారు. ఏడుకొండల వెంకన్న మహత్యానికి అదే నిదర్శనం. బోర్డు గాని అందరూ డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. అది పాలించి ఈరోజు విచారణలో మీ దోపిడీలన్నీ బయటకు వస్తుంటే ఇష్టానుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన, మీ దొంగ సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన నిజాలు కావనేది గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికించి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అదృష్టం ఆయన కల్పించాడు, ఈ రాష్ట్రానికి కల్పించాడు. ఆయన సేవలు అందుకునే విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి. అందుకనే మీకు 11 సీట్లు వచ్చినాయి. సిట్టు బ్యాంక్ ఖాతాలు లావాదేవీల గురించి సుబ్బారెడ్డిని అడిగింది కల్తీ నెయ్యి పాపంలో. నువ్వు ఎందుకు ఇవ్వకుండా, సిట్ అడిగితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలా? ఎందుకు ఇవ్వకుండా నువ్వు కోర్టుకి వెళ్ళావు? దాన్ని బట్టి తెలుస్తుంది మీరు చేసిన పాపాలు. అల్టిమేట్ గా మీ పాపాలు పండాయి. నువ్వు సాక్షి, దొంగ సాక్షిలో మీరు ఇష్టం వచ్చినట్టు రాయించుకున్నంత మాత్రం ఏం కాదు. డెఫినెట్ గా అనుభవించక తప్పదు.